అమ్మా, ఈసారి సంక్రాంతి పండుగ అదిరిపోయేలా చేద్దాం. ఎందుకు చెంచు? ఎందుకంటారేంటమ్మా, వాళ్ళకి పెళ్లి చేశారు కదా. కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఉన్న ఇంట్లో సంక్రాంతి అంటే ఎంతో ఘనంగా చేస్తారు. మీకు పెళ్ళైనప్పుడు కూడా ఘనంగా చేశారండి? అబ్బే, అంత లేదయ్యా. పండగలైనా పబ్బాలైనా ఆనందాలైనా నేను చూసింది ఈ ఇంట్లోనే. అంతకు ముందంతా కష్టాలమైవే అనుకో. కొంపదీసి ఆ కష్టాలని మాకు చెప్తారా ఏంటి? నానమ్మ, నాకు 50 రూపీస్ కావాలి. ఎందుకురా, సీన్ గడికా? కాదు, నాకే. నీకా? నీకెందుకు ఈశ్వర్? రేపు స్కూల్లో వాళ్ళంతా ఏదో చేస్తున్నారంట టీచర్. ఏం చేస్తున్నారా? చేసి చెప్తాలే నాన్న. 50 రూపాయలకి వాళ్ళని అడగడం ఎందుకు? నేను ఇస్తానులే, రారా. వద్దులేండి, అలా అలవాటు చేయకండి. చెంచు, రేకొచ్చిందా? ఇంట్లో లేదా అక్క? పెద్దమ్మ సంగతి తర్వాతలే నానమ్మ. ముందు నా 50 రూపీస్ ఇవ్వు. నా పర్సులో ఉంటాయి, తీసుకో నాన్న. అలాగే నానమ్మ. ఈశ్వర్, 50 తీసుకోవాలి. ఏంటి నందిని అలా అన్నావు? వాడి దగ్గర 1,00,000 రూపాయలు పెట్టినా ముట్టుకోడు తెలుసా? పోన్లే నాన్న, పిల్లలకి అలా చెప్పడమే కరెక్ట్ అయిన పద్ధతి. నేనైతే 50 రూపీస్ అని చెప్పి 500 తీసేదాన్ని. నీకు ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మడి కూతురే అయ్యుంటుంది ఇది. ఏంటి పొద్దున్నే ఉప్పర్ మీటింగ్ పెట్టారు? ఎక్కడికి వెళ్ళావే? ఎవరిదో ఇల్లు తగలబడిందన్నావు? అదే చెప్పాను కదా, మా మహిళా మండలి వాచ్మెన్ పెద్దనాన్న వాళ్ళదని. వాళ్ళెవరిదో తగలబడుతుంటే నువ్వెందుకు వెళ్ళటం? చలి కాచుకోవడానికి అయ్యుంటుందిలే నాన్న. అదేంటి జగదీశ్వరి, పాపం ప్రజాసేవ చేయడానికి అంత కష్టపడి వెళ్తే నువ్వు అలా అంటావేంటి? అవునులే అమ్మా, ఈ కోళ్ళ కష్టం ఎత్తగారికి తెలియాలి. ఏంటే ఉదయాన్నే నోరులేస్తుంది? నోరు మూసుకొనుండు. అమ్మా, తొందరగా టిఫిన్ పెట్టు, స్కూల్ కి టైం అవుతుంది. నేను పెడతాను, రండి నాన్నగారండి. పాపం అమ్మ అలసిపోయి వచ్చింది. రుక్మిణి, నువ్వు కూడా రావే. సగం దీన్ని చెడగొట్టేది మా అమ్మేనమ్మా. సగమేం కర్మ బాబు, మొత్తం చెడగొట్టింది మీ అమ్మే. అనండి అనండి, మీ అందరికి నేనంటే కుళ్ళు, అసూయ. చిన్ని, నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? మీరు బాగున్నారా? దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చానా? దుబాయ్ పోయాడో దూబుగుంట వెళ్ళి దుబాయ్ అని చెప్పాడు, ఎవరికి తెలుసు? లేదమ్మా, దుబాయే పోయాను. నీకంత అనుమానంగా ఉంటే విష్ణు, తన మాటలు పట్టించుకోవద్దు. అవును, ఏంటింత తొందరగా వచ్చేసావు? కూతుర్ని అల్లుణ్ణి పండగకి తీసుకెళ్ళడానికి వచ్చాడమ్మా. నువ్వు ఉండవే, నువ్వు ఎప్పుడు ఇట్టంగా మాట్లాడతావు. లేదమ్మా, మీరేమనుకోకపోతే మీ అందరినీ తీసుకెళ్దామని వచ్చా. పండగ అందరం అక్కడ చేసుకుందామని చెప్పడానికి వచ్చా. అప్పుడది పండగ కాదు, దొండగ అవుతుంది. రేఖ, నీకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. తాత,
తెచ్చానమ్మా. నువ్వు పండక్కి మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు ఇస్తాను. తాతయ్య నా క్రికెట్ కిట్ తెచ్చావా? ఆ, దుబాయ్ నుండి తేవడం ఏంటి ఈశ్వర్? ఇక్కడ కూడా దొరుకుతాయి కదా. ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. 50 రూపీస్ ఇవ్వడానికే గంట చేశారు. నేను ఇస్తానన్నాను కదరా. నానమ్మ దగ్గర తీసుకురాలే. సరే తాతయ్య, మాకు స్కూల్ కి టైం అయింది, మేము వస్తాము. అలాగే. ఓకే అమ్మా, బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. జాగ్రత్త నాన్నగారండి. ఏమ్మా బాగున్నారా? మీ ఆరోగ్యం ఎట్టా ఉంది? బాగానే ఉన్నాం బాబు. తీసుకెళ్తే నీ కూతుని అల్లుని తీసుకెళ్ళు. నా కోడలన్నట్టు అందరినీ తీసుకెళ్లి డబ్బులు దండగ చేసుకోకు. అసలే అంతంత మాత్రం బతుకులు. అమ్మ చిన్ని, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కొంచెం పైకి వెళ్దామమ్మా. ఎందుకు నాన్నా? చెప్తామ్మా, వెళ్దామా? వెళ్ళు, ఏదో రహస్యం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు బాబు. సరే నాన్నా, పదండి. ఉం. కూర్చోనన్నా. పర్లేదులేమ్మా. అదే మరి ఓవరాక్షన్ అంటే. కూర్చోనన్నా. మందు మానేసావా నాన్నా? ఇప్పుడు ఆ గొడవ దేనికిలే గాని తల్లి, ఇక్కడ వీళ్ళందరూ నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా. ఆ గొడవ దేనికేలే గాని నువ్వు మందు బాగా తాగుతున్నావా నాన్నా? చెప్పక తప్పదంటావా? తప్పదు. ఏదో మనసు కష్టం వేసినప్పుడు, అప్పుడప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు తాగుతాను, అంతే చిన్ని. అంటే రోజు అన్నమాట. అబ్బే లేదు చిన్ని. మనసుకి కష్టం వేసినప్పుడు అన్నావు. అవును. మరి హ్యాపీగా ఉన్నప్పుడు అన్నావు. అవును. ఈ రెండు లేని రోజు ఉంటుందా చెప్పు? ఏదోలే చిన్ని, వదిలే రాదు. అది కాదు నాన్నా, రోజు నువ్వు. ఆపు చిన్ని, తాగనులే. ఇప్పుడు బాగా డబ్బులున్నాయి కదా, ఆ తాగేదేదో కొంచెం ఖరీదైంది తాగు. ఏదో ఒకట్లే చిన్ని. ఇదిగోమ్మా, అల్లుడు నువ్వు బట్టలు కొనుక్కోండి. వద్దులే నాన్నా. ఏంది వద్దా? బాలేదానే చిన్ని, పెళ్ళైన తర్వాత తొలి పండగ చిన్ని, కాదనకూడదు. తీసుకోమ్మా. 6,000 సరిపోతాయా? ఇంకా ఇవ్వనా? తీసుకో. ఏంది చిన్ని నవ్వుతున్నావు? ఏం లేదు నాన్నా, సరిపోతేలే. నువ్వెందుకు నవ్వావో చెప్పాలమ్మా. ఏం లేదు అన్నానా? నువ్వు మనసులో ఏమనుకున్నావు నేనే చెప్తా చిన్ని. సరే, ఏమనుకున్నానో చెప్పు చూద్దాం. ఒక్క నిమిషం. అదేంటి నాన్నా, లేజర్ లైటా? ఆ, దేనికది? చెప్పే కదా నీ మనసులో మాట చెప్పేస్తా అని. నీకేమైనా పిచ్చా? దాంతో ఎలా తెలుస్తుంది నాన్నా? తెలుస్తుందిగా చూడు. ఇప్పుడు ఇందాక నువ్వు ఎందుకు నవ్వావో ఇప్పుడు మనసులో నువ్వు అదే అనుకో, సరేనా? అనుకోవాలి. అలాగే. పిచ్చినానా, నువ్విచ్చే 6,000 ఈ ఇంట్లో కుట్టే జాకెట్ల కుట్టుకూలికి కూడా సరిపోదు. ఏమైంది నాన్నా? ఏంటి చిన్ని, నేనిచ్చే డబ్బు కుట్టుకూలికి కూడా సరిపోదా? అది అది నేను మనసులో అనుకున్నాను. నీకెలా తెలిసింది? చెప్పే కదా చిన్ని, ఈ లైట్ వేస్తే ఎదుటి మనిషి మనసులో మాట తెలిసిపోతుంది. 85,000 పెట్టుకున్నా. డబ్బంతా దీనికే సరిపోయిందమ్మా. నీకేమైనా పిచ్చా? ఇదెందుకు నాన్నా? ఏం ఉపయోగం తింటావు? నీకోసమే తల్లి. ఆ రేఖ నిన్ను ఏం చేస్తుందో తెలిస్తే నీ జాగ్రత్తలో నువ్వు ఉండొచ్చు కదా, అందుకే కొన్నాను. ఇది నీకు అవసరం అనిపించింది. జాగ్రత్త, ఆ అమ్మాయికి తెలియకుండా వాడుకో, సరేనా? సరేనా?
ఏంటి చిన్ని? ఏం లేదు నాన్నా, నువ్వు చాలా మంచోడివి. అబ్బచా పిచ్చి పిల్ల. పోదాం పదమ్మా. ఈ లైట్ కూడా తీసుకురానా? నీ ఇష్టం, కానీ ఆ రేఖ కంట మాత్రం పడినవుకు, సరేనా? అలాగే నాన్నా. హ్మ్. ఏంటి నీ బాబు కూతుళ్ళు మంతనాలు అయిపోయాయా? ఏముంది, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పడ్డావు, కొంచెం వెనకేసుకుందమ్మా అని చెప్పుంటాడు. ఆ? లేకి బుద్ధులు కదా. అమ్మడు, ఇంకొక మాట మాట్లాడావంటే మూతుపళ్ళు రాలితే చెప్తున్నాను. ఆ? నీ నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేవనా? అవతలగాడు. ఏంటయ్యా, నేను వాళ్ళనంటుంటే నీకెందుకు పౌరుషం? ఏమరి మీ అమ్మనంటుంటే మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావు కానీ ఒక్క మాట కూడా మాట్లాడవు. అది అలా అడగవే. పెద్దమ్మా, నువ్వు కూడా ఏంటి? వాళ్ళు మమ్మల్ని పిలవడానికి వచ్చారు. ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానుకుంటాం. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? పోన్లే బాబు, రేఖ కూడా నా బిడ్డేగా. ఏయ్! దీనికి నువ్వు భర్తవి కావచ్చేమో కానీ నాకు మాత్రం తండ్రివి కాలేవు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ సంగతి తెలుస్తాను. నేను అనకపోయినా నిజం అదే కదమ్మా. విష్ణు, నువ్వుండు. జగదీశ్వరి, వాళ్ళ ముందు నా కోడల్ని కొడితే బాగుండదు చెప్తున్నాను. అంటే నేను కొడతాను అని నువ్వు ఫిక్స్ అయ్యావా? ఎప్పుడైనా నీ మాట కాదన్నానాక నా పేరు చెప్పి దీనికి 4 అంటించడమ్మా. అప్పుడు గాని దీని పొగరు అడగదు. దీని పొగరు కొడితే అడిగేది కాదు చెంచు. దీన్ని ఇంటి నుంచి బయటికి గెంటడానికి ఎక్కువ రోజులు పట్టదు. అప్పుడు వీధుల్లో పడి అడుక్కు తింటూ ఉంటే అప్పుడు దీని పొగరు అడుగుతుంది. ఏంటి బయటికి గంటొస్తానంటుంది? కొంపదీసి కస్తూరి సంగతి తెలిసిందా ఏంటి? హోయ్! వాళ్ళు నా కొడుకు కోడలి కోసం వచ్చారు. అంటే వాళ్ళు నా మనుషులు. వాళ్ళని ఇంకొకసారి ఒక చిన్న మాట అన్నావో అమ్మా, ఓలేమ్మా, వదిలేయండి. జగదీశ్వరి గారు, మీ మనిషికి చెప్పండి నాకు వత్తాసు పలకొద్దని. పొత్తాస్ కదే పిచ్చిమోహన్ దానా. నిన్ను కొడితే జగదీశ్వరమ్మ పరువు ఎక్కడ పోతుందో అని వదిలేసి ఉంటుంది అంతే. అమ్మా, నాన్న, ఇక మీరు బయలుదేరండి. నందిని, ఎక్కువ మాట్లాడుతున్నావు. అదే మేడం, పండక్కి రమ్మని చెప్పారు కదా, ఇష్టం ఉంటే వస్తామని శ్రీరామ్ చెప్పాడు. వీళ్ళు బోన్ చేసుకుని తీరిగ్గా వెళ్తారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. సూపర్ అమ్మా. లేకపోతే ఏదో ఇంటి తాళాలు ఇచ్చేసావని పెద్ద పుడింగిలా ఫోజు కొడుతుంది. ఏంటి సిన్ని, నీకు ఇంటి తాళాలు ఇచ్చారా? అవునా చిన్ని? అవును నాన్న, కానీ అది మా ఆయనకి ఇష్టం లేనట్టుంది. హే భగవాన్, తొందరగా మధ్యాహ్నం 1 గంట అయ్యేలా చూడు స్వామి. ఏం పాపం? తొందరగా మెక్కిపోతారని. పోరు, ఇక్కడే ఉంటారు. కావాలంటే నువ్వెళ్ళొచ్చు. దానికే కర్మ జగదీశ్వరి, ఎక్కడికో వెళ్ళడానికి. మళ్ళీ మొదలు. ఏంట్రా శ్రీరామ్, నేను నోరు తెరవగానే నువ్వు ఏదో ఒకటి అంటావు. అది కాదు పెద్దమ్మా, మేడం అంటే ఏదో మెంటల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి. అంటే ఏంటి శ్రీరామ్, నాకు మెంటలనా? అనుమానం ఎందుకు అమ్ముడు, నీకు మెంటలే కదా. చెంచు, అయినా వాళ్ళతో నీకెందుకు రేఖ? పోనీలేమ్మా, ఏదో కూతుర్ని సరదాగా ఆట పట్టిస్తున్నారు అంతేగా.
రేపు సిన్నికి పిల్లోడో పుడితే రేఖ ఆడించదా ఏంటి? హ? ఛీ! ఇది ఇప్పుడు మనసులో ఏమనుకుంటుందో నానిచ్చిన లైట్ ఉందిగా, దీని మీద వేస్తా. దాని మొహం ఏదో నా కళ్ళు కప్పి పెళ్లి శోభనం అయినంత మాత్రాన తల్లవుద్దా? నెవర్. నేను బతుకుండగా అది తల్లవ్వదు. విన్నావా అక్క దాని మాటలు? ఏమో నేను వినిపించుకోలేదు జగదీశ్వరి. అదేంటమ్మా, అది ఇప్పుడేగా అంత గట్టిగా చెప్పింది. హ? ఇదేంటి, నేను మనసులో అనుకున్నది బయట కనేసానా? ఏం మేడం గారు ఆ? అన్నారుగా, మీ అత్తయ్య గారికి వినిపించట్లేదంట. మళ్ళీ అనండి ఒకసారి. హ? హ? ఆ? నేనా? నేనెందుకన్నాను? నేను అనలేదు కాబట్టి మా అత్తయ్యకి వినిపించలేదు. అవునమ్మా, పోన్లేమ్మా, ఈసారి వినపడుతుందిలేమ్మా. చిన్ని, అలాగే నాన్న. అమ్మయ్యా, నేను అనలేదని బుకాయించేశాను, నమ్మేశారు. అయినా ఈ గుంటూరునే భరించలు, మళ్ళీ దీని పిల్లల్లా చిచ్చి. ఆ ఇదేంటి ఇప్పుడేగా అంది, మళ్ళీ ఇలా? నందినితో వాళ్ళ నాన్న అలా అంటాం, నందిని ఏమో ఇలా అనటం, ఇదంతా మంత్రంలా ఉందే. అమ్మడు అమ్మడు, విన్నావుగా అక్క? ఆ? ఏంటి, నేను మళ్ళీ బయటకు అనేసానా? బయటికి అన్నావేంటే? అన్నావుగా ఇప్పుడు. ఆ, లేదత్తయ్యా, నేను మనసులో అనుకున్నాను. అమ్మ తోడు. ఛీ, ఛీ. ఎప్పుడే మాట్లాడతావు నీకే తెలిసావదు. పరువు తీస్తున్నావు కదా. ఛీ! అత్తయ్యా, అత్తయ్యా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. మనసులో అనుకుంటే మాకెలా వినిపిస్తుంది? హా? అదే అర్థం కావట్లేదండి. ఎలా చెప్పాను? తిక్క కుదిరింది. అంటే నేను అనేది ఏంటంటే, మా అమ్మకి సినిమా బిజినెస్ అంటేనే ఇష్టం లేదు. ఫైనాన్స్ చేయలేను. సారీ, గుడ్ నైట్. ఏంటి, సినిమా తీయాలనుకుంటున్నారా? కాదు, సినిమా తీయడానికి వడ్డీకి డబ్బులు కావాలంట. వీలు కాదని చెప్పాను. మంచి పని చేశారు, తీసుకోండి. వద్దు నందిని. అదేంటి? ఇదే మార్నింగ్ నేను టీ వద్దంటే ఎందుకు అని అడుగుతావా? అడగవు కదా, తలూపి ఊకేని వెళ్ళిపోతావు. ఇది అంతే అనుకో. అది టీ, ఇవి పాలు. చూడందిని, నాకు ఇలా బెడ్రూమ్లోకి భార్యలు పాలు తీసుకురావడాలు ఇలాంటివి నచ్చవు. భార్యలు తీసుకురాకుండా పక్కింటోళ్ళు తీసుకొస్తే ఎముకలు ఇరగొడతారు. జోక్ బానే ఉంది కానీ నాకు ఇలా నచ్చదు, అంతే. ప్లీజ్, నాకు మెంటల్ అనుకో, తెక్క అనుకో, ఏమైనా అనుకో. సరే, మీ ఇష్టం. పోనీ నేను తాగచ్చా? సూపర్గా తాగు. కావాలంటే పాలే కాదు, బీర్ కూడా తాగు, ఏమనుకోను. అది సరే గాని, ఇందాక రేఖా మేడం మనసులో మాట పైకెలా చెప్పించావు? లేజర్ మహిమ. లేజర్ మహిమ అంటే? అంటే ఒక్క నిమిషం. ఇదిగో, దీన్ని ఎవరి మీదైతే వేస్తామో వాళ్ళప్పుడు ఆ టైంలో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో పైకి చెప్పేస్తారన్నమాట. నిజమా? అంటే ఇందాక రేఖ మేడం మీద? అవును, రేఖ మీద వేయడంతోనే అది మొత్తం నిజం చెప్పేసింది.